ఓర్పు వలనను, లేఖనముల వలనను, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. అంటే ఓర్పు వలన జరిగిన కార్యాలు, ఓర్పు కలిగి ఉంటే ఏం జరిగింది, దేవుడికి అవకాశం ఇస్తే ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా వింటూ మనం తీసుకుంటుంటే పూర్వమందు రాయబడిన వన్యు మనకు బోధ కలుగు నిమిత్తము. ఈ 5 రాజులు లేకపోతే యెరూషలేము రాజు గెలవలేదనే సంగతి, వాళ్ళు దాక్కున్నారనే సంగతి మనకు బోధ కలగడానికి రాశానంటున్నాడు దేవుడు. మనం ఈ విషయాన్ని ఎలా తీసుకున్నాం? మన జీవితంలో ఈ రాజుల గురించి మనం రాజులు కాదు, లేకపోతే మన దేశంలో ఏదో నాయకత్వం కూడా చేయట్లేదు. పోనీ మనం పోరాటం చేస్తున్నామా అంటే శారీరకమైన పోరాటం ఏమీ చేయట్లే, మన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. కాకపోతే కానీ దేవుడు ఏదో చెప్పాలని ఆశపడుతున్నాడు మనకి ఈ వాక్యం ద్వారా. నిజంగా పోరాటం జరుగుతుంది, మనలో యుద్ధం జరుగుతుంది. అంతరింద్రియాలు ఎన్ని? 5. ఏమేమి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం. 5 అంతరింద్రియాలు బాహ్యపరమైనవి. ఈ అంతరింద్రియాలు మనల్ని ఏమైనా నాశనం చేస్తాయా? జాగ్రత్తగా గమనించండి. మనం ఏ అంతరేంద్రియాలతో బ్రతుకుతున్నామంటే, ఏ రాజులతో బ్రతుకుతున్నామంటే 5 రాజులతో బ్రతుకుతున్నాం. మన మీద రాజరికం చేసే 5 రాజులు ఎవరో తెలుసా? కన్ను చూడొద్దన్నా కూడా అది ఏం చెప్తుంది? ఎవరి మీద రాజు అది? నీ మీద. నీ నోరు ఎవరి మీద రాజు? నువ్వు అసలు అలా అనకూడదు, ఇంకా నేను మాటలు అలాంటి మాటలు మాట్లాడకూడదు అని అనుకుంటూ ఉంటాం ముందు. కానీ మన మాటని, మన హృదయాన్ని కూడా ధిక్కరించి ప్రయత్నం చేసి మనల్ని ఏం చేస్తుంది? మన నోరు, నోట్లో ఉన్న నాలిక. నోరంటే నాలిక ఏం చేస్తుంది? ఉదాహరణకి అందాక ఎందుకండి డాక్టర్ గారు చెప్పారు తినొద్దని, మంచి స్మెల్ వస్తుంది, ముక్కులోంచి వస్తుంది. ఏంటి? చేపల కూర లేకపోతే మాంసం కూర, ఇంకోటో మటనో వెళ్ళి తినేస్తాం. తర్వాత బాధపడేది ఎవరు? చూసారా? అంటే ఈ అంతరేంద్రియాలతో ప్రమాదం ఉంది. శారీరక సంబంధమైన ప్రమాదము ఉంది, అంతర్గత సంబంధమైన ప్రమాదం కూడా ఉంది, ఆత్మీయ సంబంధమైన ప్రమాదం. దేవుడు ఏదైతే చూడొద్దు అంటున్నాడో, ఏదైతే వినొద్దు అంటున్నాడో, ఏదైతే ఆలోచించొద్దు అంటున్నాడో వాటినే చేసి దేవునికి దూరం అయిపోతాం. ఈరోజు మనల్ని ఏలుతున్న వారు 5 రాజులు. ఆ రోజు అదోనీసెదెకెళ్ళి ఆ 5 రాజులు సహాయం తెచ్చుకున్నాడు, ఓడిపోయాడు.